वर्किंग कमेटी के सारे मेंबर्स, स्टेज पे बैठे वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। ఖార్గే గారు, వర్కింగ్ కమిటీ సభ్యులు, వేదిక మీద పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారం। राजनीति में बहुत जरूरी होता है कि हमें मालूम हो कि हम किससे लड़ रहे हैं। రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి। जो शक्ति हमारे खिलाफ खड़ी है वो क्या है, ये समझना सबसे जरूरी चीज होती है। ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో అది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి। तेलंगाना में कांग्रेस पार्टी सिर्फ टीआरएस से नहीं लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ తోనే కొట్లాడడం లేదు। कांग्रेस पार्टी टीआरएस, बीजेपी और एमआईएम के खिलाफ लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలయికతో పోరాడుతున్నాము। ये अपने आप को अलग अलग पार्टियां कहती हैं, मगर ये सारी की सारी एक साथ मिलकर काम कर रही हैं। ఇవన్నీ వేరు వేరు పార్టీగా అవుపడతాయి కానీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తెలంగాణలో కలిసిపోయాయి। टीआरएस को मैंने अपनी आंखों से लोकसभा में देखा है। నేను లోక్సభ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను। जब भी बीजेपी को उनकी जरूरत पड़ी, एकदम उनके लोगों ने पूरा समर्थन किया। పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికిండ్రు। किसान बिल में जरूरत पड़ी, नरेंद्र मोदी जी ने एक इशारा किया, बीआरएस एकदम उनके साथ खड़ी हो गई। నరేంద్ర మోదీ ఏ ఇషారా ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు నరేంద్ర మోదీ ఎంబడి ప్రాణం చేస్తున్నారు। राष्ट्रपति के चुनाव में मदद की जरूरत पड़ी, वाइस प्रेसिडेंट के चुनाव में मदद की जरूरत पड़ी, एक इशारा किया, पूरा समर्थन मिला। రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। जीएसटी में समर्थन दिया, జీఎస్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది। जब भी बीजेपी को जरूरत पड़ी, बीआरएस ने एकदम उनकी मदद की। ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి నిలబడ్డారు। आज देखिए, हमने आज पब्लिक मीटिंग के लिए दिन चुना, तीनों के तीनों ने अपनी मीटिंग एक साथ की। ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకున్నామని ముగ్గురికి ముగ్గురు మనం మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకున్నారు। क्यों? क्योंकि हमारी मीटिंग को वो तीनों के तीनों डिस्टर्ब करना चाहते थे। బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కూడా మన మీటింగ్ డిస్టర్బ్ చేసుకోవాలని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది। मगर तेलंगाना ने कांग्रेस पार्टी को इतनी शक्ति दी कि मीटिंग को नहीं डिस्टर्ब कर पाए। కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు। इसके बाद शाम को फोन कॉल चलेगी, एक दूसरे से बात करेंगे और कहेंगे भाई कांग्रेस पार्टी को रोकने का कोई और तरीका निकालना पड़ेगा। కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది తెలంగాణ, తప్పనిసరిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నారు। एक और चीज देखिए, ఇంకొక విషయం దయచేసి గమనించాలి। विपक्ष के हर नेता पर कोई ना कोई केस है। ప్రతిపక్షాల అందరి నాయకులపై
ఏదో ఒక కేసు ఉన్నది. ईडी, सीबीआई, इनकम टैक्स, सारे के सारे विपक्ष के नेताओं के पीछे पड़े रहते हैं. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ప్రతిపక్ష నాయకులు అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. मगर तेलंगाना के चीफ मिनिस्टर के खिलाफ कोई केस नहीं है. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ వాళ్ళు ఏ కేసు పెట్టలేదు. एमआईएम के नेताओं के खिलाफ कोई केस नहीं है. ఎంఐఎం నాయకులపై ఏ కేసులు పెట్టలేదు. सिर्फ विपक्ष पर आक्रमण होता है. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. नरेंद्र मोदी जी अपने लोगों पे कभी आक्रमण नहीं करते हैं. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకోసమే కేసీఆర్ ఓవైసీపై కేసు పెట్టలేదు. वो आपके चीफ मिनिस्टर को और एमआईएम को अपना मानते हैं, इसलिए इन लोगों पे कोई भी केस नहीं है. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసౌద్దీన్ ఓవైసీని తన మనుషులుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు. भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए, मगर ईडी, सीबीआई, इनकम टैक्स कोई केस नहीं. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా ఈడీ, సిబిఐ, ఐటీ ఏమీ కేసులు పెట్టవు తెలంగాణలో. आज मैं सोनिया जी का भाषण देख रहा था. ఈరోజు నేను సోనియా గాంధీ గారి స్పీచ్ వింటున్నాను. और मैं सोच रहा था, जो सोनिया जी कहती हैं वो कर डालती हैं. जो सोनिया जी कहती हैं वो कर डालती हैं. సోనియా గాంధీ గారు ఏ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు. चाहे कुछ भी हो जाए, जोरों से नहीं बोलती हैं, मगर एक बार उन्होंने बात कह दी तो फिर वो करके दिखा देती हैं. ఏమి జరిగినా ఎంత నష్టపోయినా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. 2004 में उन्होंने आपसे कहा था कि तेलंगाना के बारे में कांग्रेस पार्टी सोचेगी. 2012లో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆలోచన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. और एक बार उन्होंने कह दिया तो फिर करके दिखा दिया. ఒక్కసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. और आपका जो सपना था, तेलंगाना स्टेट का सपना, जिसके लिए आपने खून पसीना कुर्बानी दी थी, उस सपने को सोनिया जी ने आपके साथ मिलकर पूरा किया. మీ కళ, మీ ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ ప్రజల ఆకాంక్షని సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మీ ఆకాంక్షను, మీ కళను నెరవేర్చారు.